గట్టిగా చెప్దామా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో సంతోషము. మరి ఒక పునరుద్ధాన దినము దేవుని మందిరములో మనమందరము చేరి దేవుని మహిమపరచుటకు, ఆయన పాద సన్నిధిలో ప్రార్థించుటకు దేవాతి దేవుడు మనకి అనుగ్రహించిన గొప్ప భాగ్యమును బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి అందరం చేతులెత్తి దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించబోతా ఉన్నాం. దయచేసి గమనించండి. వాక్యం టైంలో పిల్లలు ఉన్నట్లయితే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. డిస్టర్బెన్స్ కాకుండా అందరూ కూడా ఉన్న చోటునే ఉంటూ కొన్ని నిమిషములు దేవుని వాక్యమును శ్రద్ధగా విందాం. హల్లెలూయా. ఎలా వినాలి? అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా వినినట్లయితే దేవుని మాటలు మన జీవితంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కనుక అందరూ కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. వాక్యములోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడుగుదాం. యేసయ్య మాతో మాట్లాడండి. మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరం కూడా దేవుణ్ణి అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్. పరమ తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడు అయిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, యేసయ్యా నీకే వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషములు నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితములు మాకు దయచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎంతో సంతోషము. ఈ విధముగా మరి ఒక పునరుద్ధాన దినము మీ అందరినీ చూడడము ఎంతో సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉన్నవారు అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. కొంచెం నవ్వుకుంటూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశమును మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి అందరం కూడా బహు జాగ్రత్తగా కొన్ని విషయములు మనము ధ్యానించుకుంటుండగా మనం విని మన జీవితములను కట్టుకొనిలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటి అంటే అన్య భాషలు. ఏంటి? అన్య భాషలు. అన్య భాషలు అంటే ఏంటి చెప్పండి? అన్య భాషలు అంటే అన్యులు అంటే ఏంటి? మనకు తెలియని వారు, మనకు పరిచయం లేని వాళ్ళను అన్యులుగా అంటూ ఉంటాం. అన్య భాషలు అంటే కూడా వేరే భాషలు అని మనం చూస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే టంగ్స్ అని ఉంది. ఏమనుంది? టంగ్స్. టంగ్స్ అంటే ఏంటంటే, టంగ్ అంటే ఏంటి? నాలుక. అదే మాటను తెలుగులో మనం చూస్తే ఏమని ఉందంటే భాష అని చూస్తూ ఉంటాం. అందుకే ఈ రెండు పదాలు కొన్నిసార్లు భాషల ప్లేస్లో టంగ్స్ని వాడుతూ ఉంటారు. ఉదాహరణకి మన మదర్ టంగ్ ఏంటి? తెలుగు కదా. తెలుగులో అయితే మదర్ టంగ్ని ఏమంటాము? మాతృ భాష. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు అన్య భాషల గురించి కొన్ని విషయములు తెలుసుకుందాం. హల్లెలూయా. అన్య భాషలు అంటే మనకు తెలియని భాషలు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక రకములైన భాషలు ఉంటా ఉన్నాయి. కొందరికి ఒక భాష వచ్చు, కొందరికి 2 భాషలు వస్తుంటాయి, కొంతమందికి 3 భాషలు, కొంతమందికి 5 భాషలు.
నేర్చుకుంటూ ఉంటారు. ఈరోజు దేవుని వాక్యములో నుండి అన్య భాషల గురించి మనం ధ్యానించబోతా ఉన్నాం. స్పీకింగ్ ఇన్ టంగ్స్, అన్య భాషలలో మాట్లాడటం అంటే ఏంటి అనే విషయములు కొన్ని మనం ధ్యానించుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యములో నుండి చూడండి, యూదా 1వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము నేను చదువుతున్నాను. బైబిల్స్ ఉన్నవారు అందరూ కూడా తెరిచి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొనకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని బిడలముగా మనం అందరం కూడా ప్రార్థనలు చేస్తాం కదా. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనము మాట్లాడడం. ప్రార్థన అనేక రకములుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనిస్తున్న ప్రార్థన ఏంటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడము. ప్రేయింగ్ ఇన్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంటే పరిశుద్ధాత్మలో కూడా మనము ప్రార్థన చేయాలంట. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలని దేవుని వాక్యము మనకు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడము అంటే ఏంటి అంటే పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రార్థన చేయడం, దేవుని చిత్తానుసారముగా దేవుని శక్తి కొలది ప్రార్థన చేయడము. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడము అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో ప్రార్థన చేయడం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనం ఏదైతే ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడో అది మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనం ఏదైతే ప్రార్థన చేయాలని ఆయన కోరుకుంటున్నాడో అది మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయకుండా మనం సాధారణంగా చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మన ఉద్దేశములు, మన ఆలోచనలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. కానీ పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏదైతే నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నాడో అది ఆయన ఆత్మ ద్వారా మనము ప్రార్థన చేసే విధంగా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడము అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడి ప్రార్థన చేయడం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడము అంటే ఒక విధము ఏంటి అంటే అన్య భాషలతో ప్రార్థన చేయడం. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడము అంటే అన్య భాషలలో ప్రార్థన చేయడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడము అంటే కేవలము అన్య భాషల్లో ప్రార్థన చేయడం కాదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడము అంటే ఒక విధము ఏంటి అంటే అన్య భాషలతో ప్రార్థన చేయడము. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ భాషలలో మనము ప్రార్థన చేయడానికి మనకు సహకరించే వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనము భాషలలో ప్రార్థన చేయగలుగుతాం. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేస్తాం. స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం.
శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. అంటే మన శరీరము కోరుకునేది, మన ఆత్మ కోరుకునేది వేరుగా ఉంటుంటుంది. అంటే దేవుని నడిపింపుతో మనం నడుస్తున్నప్పుడు శరీరం ఒకటి చేయమంటుంది, మన ఆత్మ ఒకటి చేయమంటా ఉంటుంది. అయితే మనము శరీరమును ఎదిరించి ఆత్మ సంబంధమైన విషయంలో మనం ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వారముగా మనం జీవిస్తున్నప్పుడు మనము మన శరీరమునకు వ్యతిరేకంగా పోరాడుతున్నామనే విషయము మనం గమనించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు అన్య భాషల గురించి కొన్ని విషయములు మనం తెలుసుకోబోతా ఉన్నాం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎంతమంది తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? మీ పక్కన వాళ్ళని అడగండి, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని. హల్లెలూయా. అన్య భాషల గురించి చాలా తక్కువ మంది ప్రకటించడము, బోధించడము మనం చూస్తూ ఉంటాం. అన్య భాషల గురించి క్రైస్తవులలో కూడా అనేక రకమైన అభిప్రాయాలు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని మందిరములకు వెళ్తే అక్కడ అన్య భాషలు ఉండవు. కొన్ని మందిరానికి వెళ్తే వారు ఎక్కువగా ప్రార్థన అన్య భాషలలో చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అన్య భాషల గురించి క్రైస్తవులముగా మనం తెలుసుకోవాలా? క్రైస్తవులముగా అన్య భాషల గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరత ఉందా అని అంటే తెలుసుకోవాల్సిన అవసరత చాలా ఉంది. ఎందుకు అంటే నేను చెబుతున్న మాటలు ఎక్కడి నుంచి చెప్తున్నాను అంటే నా సొంతగా నేను చెప్తున్న మాటలు కాదు. మనం అనుసరిస్తున్న దేవుని వాక్యములో రాయబడిన మాటలు మీతో పంచుకుంటున్నాను. స్తోత్రం హల్లెలూయా. దేవుని వాక్యములో రాయబడ్డాయి కాబట్టి అవి వాక్యానుసారమైన విషయములని మనం గ్రహించి వాటి గురించి తెలుసుకోవడానికి మనం ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. భాషలలో మాట్లాడడము, పరిశుద్ధాత్మలో మాట్లాడడం అనేది కేవలము కొన్ని మందిరాలకే, కొన్ని డినామినేషన్స్కే చెందింది కాదు. దేవుడు మనం అందరము కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చి మనందరి కొరకు ప్రాణమును అర్పించి తిరిగి లేచి పరలోకమునకు మళ్ళీ వెళ్తున్న సమయంలో ఆయన మనకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడి పరిశుద్ధాత్మ నడిపింపుతో ముందుకు సాగాలనేది దేవాతి దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కొన్ని విషయములు దేవుని వాక్యంలో నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. అటువలే ప్రభుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువుతో కలుసుకున్నవాడు అంటే యేసుక్రీస్తును కలిగి మనం జీవిస్తున్నప్పుడు మనము దేవునితో ఏకాత్మై ఉన్నాము. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ మనకు ప్రార్థన చేయడము నేర్పిస్తూ, ఏ ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలనేది ఆయన బోధిస్తూ నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన వారమైన మనము పరిశుద్ధాత్మలో బలపడినట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. మరి ఒక మాట చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మన బలహీనత చూసి మనకు సహాయం చేస్తాడంట. హల్లెలూయా. ఎంత సహాయకుడిని మనం కలిగి ఉన్నాం.
మనకు సహాయము చేసే వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడంట. తర్వాత ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకు ప్రార్థన ఏం చేయాలనేది అర్థం కాదు కదా. కొన్నిసార్లు ఏం ప్రార్థన చేయాలి అనేది మనకు అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి ప్రభువా, దేని కొరకు ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలనేది అర్థం కాని పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, ఆయన మనలో ఉండి మనకు ఏం ప్రార్థన చేయాలో నేర్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. సరైన రీతిలో ప్రార్థన చేయుటకు మనకు సహాయపడతా ఉంటాడు. ఆయన సహాయము చేసే దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన సహాయము కలిగి మనం ముందుకు సాగాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తూ పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేసే విధానాల్లో ఒక విధానం ఏంటి అంటే అన్య భాషలలో మాట్లాడడం. దాని తర్వాత కింద వచనాలు మనం చూసినట్లయితే రోమా 8:28 మనం చూస్తాం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంటే పరిస్థితులన్నీ కూడా ఆయన్ని ప్రేమించు వారికి సమకూర్చి జరిగిస్తూ ఉంటాడు. మేలు కలుగునట్లుగా పరిస్థితిని అంతటిని కూడా మారుస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ జీవితంలో మేలు కలుగునట్లుగా దేవుడు ప్రతి పరిస్థితిని మార్చునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నడిపిస్తూ మనకు మేలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేసే వాళ్ళముగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. తర్వాత ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరములు అంటే స్పిరిచువల్ గిఫ్ట్స్. ఆత్మ సంబంధమైన వరములను మనము ఆసక్తితో ఆపేక్షించాలి. ఆత్మ సంబంధమైన బహుమానాలు మనం పొందడానికి ఆసక్తితోటి మనం ఎదురు చూడాలి, ఆపేక్షించాలి, ఆసక్తితో మనము ఉండాలి. ఇవన్నీ కూడా భాషలలో అంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే వాటికి కొన్ని వాక్యములను మనం చూస్తూ ఉన్నాం, కొన్ని వాక్యములను మనం ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. 2వ వచనం చూడండి, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుచున్నాడు. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ భాషల గురించి అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే భాషలలో మాట్లాడువాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు మాట్లాడుతున్నది ఎవరు కూడా గ్రహింపరు కానీ అతడు ఆత్మ వలన కొన్ని
మర్మములను మాట్లాడుతున్న విధానంని దేవుని వాక్యములో తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈరోజు భాషల గురించి కొన్ని విషయములు మనము తెలుసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. భాషల గురించి దేవుని వాక్యములో కొన్ని వాక్యములు మనం చూసినప్పుడు, ఒక పత్రికలో మనం కొన్ని వాక్యాలు చదివినప్పుడు, మరొక పత్రికలో మనము కొన్ని విషయములు మనం చూసినప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది కదా. ఎంతమందికి కన్ఫ్యూజన్ ఉంది భాషల గురించి? ఉందా? ఎవరికి లేదా? కొందరికి ఉంది. కొందరికేమో కొన్ని కొత్త విషయాలు ఈరోజే వింటున్నారు. అసలు అన్య భాషలు అంటే ఏంటి అనే విషయములు కొంతమంది తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈరోజు దేవుని వాక్యములో నుండి కొన్ని విషయములు మనము జాగ్రత్తగా ధ్యానించుకుందాం. భాషలలో ప్రాముఖ్యంగా 3 రకాల భాషలు ఉన్నాయి. అన్య భాషలలో ప్రాముఖ్యంగా 3 రకములు మనం చూస్తూ ఉన్నాం. మొదటిది ఏంటి అంటే పర్సనల్ టంగ్, వ్యక్తిగత భాష. ఏంటి? వ్యక్తిగత భాష. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి భాషలలో మాట్లాడుతున్నాడు అంటే ఎవరికి క్షేమం కలుగుతుంది అంటే మాట్లాడుతున్న వ్యక్తికే అది క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. హల్లెలూయా. భాషలతో మాట్లాడినప్పుడు అది ఎవరికి బెనిఫిట్ అంటే మాట్లాడుతున్న వ్యక్తికి అది బెనిఫిట్గా ఉంటుంటుంది. హల్లెలూయా. అంటే భాషలతో నేను మాట్లాడుతున్నాను అంటే నాకు నేనే ఏం కలుగజేసుకుంటున్నాను అంటే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటున్నాను. నువ్వు భాషలతో మాట్లాడినట్లయితే నీకు నువ్వే నీ జీవితంలో క్షేమాభివృద్ధిని కలుగజేసుకుంటున్నట్టు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో క్షేమాభివృద్ధి కలగాలి అంటే మనం ఏం చేయాలి అంటే భాషలతో మాట్లాడాలి. భాషలతో మాట్లాడాలి. ఎంతమందికి క్షేమం కావాలి? ఎంతమందికి అభివృద్ధి కావాలి కదా? మనందరి జీవితంలో క్షేమాభివృద్ధి కావాలి. అయితే మనం ఏ విధంగా ఉండాలి అంటే భాషలతో మాట్లాడే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఇది ఏంటి అంటే వ్యక్తిగతమైన భాష. వ్యక్తిగతం అంటే పర్సనల్ లాంగ్వేజ్. పర్సనల్ లాంగ్వేజ్. పర్సనల్ లాంగ్వేజ్ అంటే ఈ భాష ఎవరికి అంటే నా భాష. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే నాకు ఉపయోగపడుతుంది. ఈ భాషను ఉపయోగించుకొని నేను ఎవరితో మాట్లాడుతున్నాను అంటే మనుష్యులతో కాదు కానీ దేవునితో నేను మాట్లాడుతున్నాను. అదే ముందు వచనంలో మనం చూసినట్లయితే చూడండి, 1వ వచనంలో చూడండి, 2వ వచనం చూడండి. భాషలో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. భాషలతో మాట్లాడుతున్న వారు ఎవరితో మాట్లాడుతున్నట్లు? దేవునితో మాట్లాడుతున్నట్టు. మనుష్యుడెవడును దాన్ని గ్రహించాడంట. స్తోత్రం. హల్లెలూయా. మనుష్యులకు నువ్వు మాట్లాడుతున్న భాష అర్థం కావాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడుతున్న భాష మనుషులకు అర్థం కాదని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మనుష్యుడెవడు ఆ భాషను గ్రహింపడు కానీ దేవునితో ఈ వ్యక్తి భాషలలో మాట్లాడుతూ ఉన్నాడు, మర్మములు మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవునితో మాట్లాడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. కొంతమంది కొన్ని ఇండ్లల్లో కొన్ని భాషలు వాడుతుంటారు, చూసినరా? ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడుతుంటారు. తెలుసా అమ్మా? ఎవరికైనా తెలీదు? ఎవరికి? కొన్ని సా కలుపుతారు, కా కలుపుతారు. అవునా కాదా? ఏదో వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంది ఇది? ఎవరికి అర్థం కాకుండా అంటే
వచ్చిన వాళ్ళకి అర్థం కాకుండా చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా సాధ్యమైనంత వరకు మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఆడ కూర్చున్నప్పుడు ఎదుటి వ్యక్తిని పెట్టుకొని మనము వేరే భాషల్లో మాట్లాడుతున్నట్లయితే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, మనకు అనుకూలంగా మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారా అనేది కన్ఫ్యూజన్లో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భాషలలో మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరితో మాట్లాడుతున్నారు అంటే దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. మనుషులకి ఇది అర్థం కాదు. కొన్నిసార్లు మన మాటలు కొందరికే అర్థం కావాలి కదా. అందరి ముందు కొన్ని విషయములు మనం పంచుకోలేం, అందరూ ఉన్నప్పుడు కొన్ని విషయములు మనం మాట్లాడలేం. అదేవిధంగా దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయములు దేవునితో పర్సనల్గా మనం మాట్లాడాలి. హల్లెలూయా. పర్సనల్గా మాట్లాడడం ఆశీర్వాదం. అందుకే ఇదేంటి అంటే వ్యక్తిగత భాష. నువ్వు దేవునితో మాట్లాడే గొప్ప అవకాశము దేవుడు నీకు నాకు మనందరికీ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించడం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. అయితే వ్యక్తిగత భాషలో మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్లకు అర్థం కాదు, అది వేరే వాళ్లకు ఉపయోగము కూడా కాదు. అది ఎవరికి అర్థమవుతుంది అంటే దేవునికి అర్థమవుతుంది. అది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే భాషలలో మాట్లాడుతున్న వ్యక్తికి అది ఉపయోగపడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతున్న వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అయితే వ్యక్తిగత భాష, ఈ అన్య భాషలో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడిన మాటలను ట్రాన్స్లేట్ చేయడానికి, ఇంటర్ప్రెట్ చేయడానికి ఒక వ్యక్తి అవసరం లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని దగ్గరలో కొన్ని వాక్యాలు ఉంటాయి. ఏంటి అంటే ఎవరైనా భాషలలో మాట్లాడినప్పుడు ఆ భాషకు అర్థం చెప్పే వాళ్ళు కూడా ఉండాలి. అయితే వ్యక్తిగత భాష మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నవి మళ్ళీ వేరే వాళ్ళు దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం, అంటే దాన్ని తర్జుమా చేసి మనకు అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన అవసరము లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ భాష ద్వారా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునికి నీకు మధ్యలో కలిగిన ఈ భాష మీ ఇద్దరి కొరకే. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇదొక రకమైన భాషగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఏంటి అంటే అన్యుల కొరకైన భాష. ఏంటి? అన్యుల కొరకైన భాష, లేదంటే రుజువుగా ఉన్న భాష అని కూడా మనం అనవచ్చు. ప్రూఫ్ టంగ్, లేదంటే టంగ్ ఫర్ అన్బిలీవర్స్. చూడండి దేవుని వాక్యములో నుండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహణమై పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఆయన శిష్యులను, ఆయన వెంబడించే వారిని ఒక ప్రదేశములో, యెరూషలేము దాటి వెళ్లకుండా ఒక ప్రదేశములో ఉండమని చెప్పినప్పుడు ఆయన శిష్యులందరూ కూడా ఒక మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిన సందర్భం ఏంటి అంటే, జరిగిన విషయం ఏంటి అంటే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారుగా అయ్యారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ వారికి వాక్శక్తి అంటే, వాక్కు అంటే ఏంటి? మాటలు. శక్తి అంటే బలం. అంటే మాట్లాడే సామర్థ్యము ఇచ్చిన కొలది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అన్య భాషలతో మాట్లాడసాగిరి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ శిష్యులు కూడా అన్య భాషల్లో మాట్లాడారు కదా. తర్వాత వచ్చిన చూడండి,
అయితే ఈ భాషకి ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్న భాషకి తేడా ఏంటో మనం గమనించవచ్చు. ఆ కాలమున ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి అంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని శిష్యులు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. అన్య భాషలు అంటే మాట్లాడుతున్న వ్యక్తికి ఆ భాష రాదు. అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ మాటలు, ఈ శబ్దములు విని ఆ ప్రదేశానికి వచ్చారు. వచ్చిన సందర్భంలో ఒక గొప్ప ఆశ్చర్య కార్యం అక్కడ జరిగింది. అదేంటి అంటే, ఇక్కడ ఉన్న దేవుని శిష్యులు అక్కడ వచ్చి నిలబడి చూస్తున్న వారి భాషలలో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అంటే వీళ్ళకి రాదు కానీ వచ్చి వింటున్న వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అంటే ఇవి కూడా అన్య భాషలే. ఎవరికి అన్య భాషలు అంటే, మాట్లాడుతున్న వ్యక్తికి అన్య భాష కావచ్చు కానీ వింటున్న కొందరికి అది అర్థమయ్యే భాష. హల్లెలూయా. అంటే దేవుని నమ్మని వారికి, లేదంటే దేవునిలో లేని వారికి దేవుడు మాట్లాడే విధానాలలో ఒకానొక విధానం ఏంటి అంటే, ఈ యొక్క అన్యుల కొరకైన అన్య భాష ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అంటే ఉదాహరణకి, నాకు తెలుగు వచ్చు, ఎదుటి వ్యక్తికి హిందీ వచ్చు అనుకుందాం. అయితే ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళి తెలుగులో ఎంత మాట్లాడినా కానీ అతనికి ఏమీ కూడా అర్థం కాదు కదా, అర్థం కాదు. ఎందుకంటే ఆ భాష పూర్తిగా వేరుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో కొన్ని భాషలు, అంటే మనం మాట్లాడుతున్న భాషలు కొంచెము కలుస్తుండొచ్చు, కొన్ని కలుస్తాయి. కానీ వేరే దేశానికి వెళ్ళావనుకో, చైనాకి వెళ్ళావనుకో, అక్కడ భాష మనకు అర్థమవుతుందా? షిన్ షిన్ షన్ అంటారు, అనగానే మనం అర్థం చేసుకోవాలి. షన్ షిన్ షిన్ షున్ అన్నారు అనుకో, మనకు అర్థం కాదు. ఈ షన్ షిన్ ఏంది అనుకుంటాం. రీసెంట్గా ఒక ఆయనకి దేవుని గురించి చెప్తున్నప్పుడు, ఏం భాష, ఏం పేరు అయ్యా అని అడిగితే, ఆయన పేరు షిన్ షిన్ అంట. షిన్ 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 షాన్ ఏదో అన్నాడు. ఇదేం పేరు, చైనా పేరా అన్న. చైనా పేరు ఏం కాదు, ఆయన బీహార్ నుంచి వచ్చిండంట. అంటే వాళ్ళ పదాలు మనకు కొన్నిసార్లు పలకడం కూడా రాదు. నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రయాసపడేవాడిని, కొన్ని మాటలు రాసుకునేటోడిని. గుర్తొస్తలేవు, చాలా కాలం అయిపోయింది, మళ్ళీ ఆ మాటలు కూడా మర్చిపోయి. యేసు డవ్ అంటే ఏంటి అంటే, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే అర్థము అక్కడ గానాలో ఉన్న ఒక భాషలో దాని అర్థం. యేసు డవ్ అంటే ఇక్కడ ఎవరికైనా అర్థమవుతుందా? సరే, యేసు అనేది అంటే అది పేరు కాబట్టి సరే ఏదో యేసు అని వచ్చింది అనేది అర్థమవుతుంది. డవ్ అంటే ఏంది? ఇంగ్లీష్ వస్తేనేమో పావురమేమో అనుకుంటాడు. తెలుగులో అయితే డవ్ అనే పదమే లేదు. డవ్ సోపు ఏంది? ఏదైనా సబ్బు వాడమంటున్నాడా? ఏంటిది? లేదంటే యేసు ప్రభు వాడాడా అప్పట్లో? యేసు డవ్ అంటే యేసు ప్రభు కాలం నుంచి డవ్ ఉందా అంటే అర్థం కాదు. నువ్వు ఎంత ఆలోచించినా కానీ అది అర్థం కాదు నీకు. కానీ దేవుడు కొన్నిసార్లు అన్య భాషలతో మనల్ని నింపినప్పుడు ఎదుటి వాళ్లకు అర్థమయ్యే భాషలో మాట్లాడే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడారు. వీరు మాట్లాడిన అన్య భాషలు వచ్చిన వారికి అర్థమవుతా ఉన్నాయి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఇలాంటి వరములు కూడా అవసరతను బట్టి
ఇస్తూ ఉంటాడు. నేను కొంతకాలం క్రితము ఒకరి గురించి నేను విన్నాను. ఒక దేవుని సేవకుని యొక్క తల్లి గురించి. ఆమె కూడా దేవుని సేవకురాలనుకుంటా. ఆమె చదువుకోలేదు అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు, కానీ నేను చెప్తున్న దానికి ఆ స్టోరీ రిలేటెడ్గానే ఉంటుంది. ఆమె చదువుకోని వ్యక్తి అయినప్పటికీ దేవుణ్ణి ప్రార్థన చేసిందంట. అయ్యా, నాకు చదువు రావడానికి సహాయం చెయ్యి అని ప్రార్థన చేసుకున్న తరువాత ఆమెకి రాని భాష ఆమెకి అనుగ్రహించబడింది. స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని కార్యములు జరుగుతాయి. అవసరతను బట్టి దేవుడు మనల్ని వాడుకోవాలని ఉద్దేశిస్తే అవి మనకు నేర్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు వెంటనే రావచ్చు, తెలియకుండా అప్పటికప్పుడే ఆ మాటలు మాట్లాడవచ్చు, లేదా కొన్నిసార్లు తొందరగా నేర్చుకోవడానికి దేవుని సహాయం కూడా మనకు అనుగ్రహించబడవచ్చు. హల్లెలూయా. మన దేశమునకు వచ్చిన మిషనరీస్లో ఒక మిషనరీ ఎవరు అంటే విలియం కేరీ. విలియం కేరీ ఈ భారతదేశానికి వచ్చి ఆయనకు రాని భాషలు ఆయన నేర్చుకొని, అనేక భాషలు నేర్చుకొని బైబిల్ని ముద్రించి బైబిల్ని తర్జుమా చేసిన వ్యక్తి ఎవరు అంటే విలియం కేరీ. హల్లెలూయా. తొందరగా నేర్చుకున్నాడు. కొందరు మిషనరీస్ అంటే ఏంటి అంటే వేరే దేశమునకు దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళే వాళ్ళను మిషనరీస్ అంటారు. మిషనరీ అంటే ఏంటంటే ఒక మిషన్ మీద వచ్చే వాళ్ళని. మిషన్ అంటే ఏంటంటే ఒక పని, ఒక ఉద్దేశము కలిగి వచ్చే వాళ్ళని మిషనరీస్గా మనం చూస్తూ ఉంటాం. అయితే కొందరు మిషనరీస్ వేరే దేశమునకు దేవుడు వారికి వెళ్ళమని చూపించిన దేశములకు వెళ్ళేటప్పుడు ఆ మార్గములోనే వాళ్ళు భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళంట. స్తోత్రం, హల్లెలూయా. ఎంతో ప్రయాసపడి సువార్తను ప్రకటించాలని అనేక దేవుని సేవకులు ముందుకు వెళ్ళిన సందర్భాలు ఎన్నో. హల్లెలూయా. అయితే ఇంకొక విషయం కూడా నేను విన్నాను. అదేంటి అంటే తోమా, యేసు ప్రభు శిష్యుల్లో ఒకరైన తోమా భారతదేశానికి వచ్చాడు. అయితే భారతదేశానికి రాకముందు ఇక్కడ అన్య భాషలలో మాట్లాడుతున్నప్పుడు నేను విన్న విషయం, అంటే ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, కానీ అక్కడ యెరూషలేము ప్రాంతములో కొందరు చెప్పిన విషయాన్ని ఒక దైవ సేవకులు పంచుకుంటుంటే నేను విన్నా. అది ఏంటి అంటే అక్కడ అన్య భాషలలో ఇక్కడ పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తినిచ్చిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడుతున్నప్పుడు తోమా భారతదేశంలో ఉన్న భాషను మాట్లాడాడంట. అంటే అక్కడ ఉన్నవారు అనేక రకాలైన మనుష్యుల భాషలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలని ఉద్దేశిస్తున్నాడో అనే ఒక నడిపింపును కూడా, వాళ్ళ యొక్క పిలుపును కూడా దేవుడు బయలుపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే వీళ్ళు భారతదేశము సంబంధించిన భాషలు మాట్లాడుతున్నారు కాబట్టి భారతదేశమునకు వాళ్ళను దేవుడు పంపించిన విధానం. తోమా మన దేశానికి వచ్చి ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. ఎంతోమంది జీవితములను వెలిగించాడు. చివరిగా ఆయనను అర్థం చేసుకోకుండా ద్వేషించిన వాళ్ళు ఆయనను బల్లెములతో పొడిచి చంపినప్పుడు ఆయన దేవుని కొరకు హతసాక్షిగా మారిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్య భాషల్లో రెండవ భాష ఏంటి అంటే అన్యుల కొరకైన భాష. ఈ భాష మాట్లాడుతున్నప్పుడు ఈ భాష ఎవరికి అర్థమవుతుంది అంటే వింటున్న వ్యక్తికి ఆ మాటలు అర్థమవుతాయి. కొన్నిసార్లు మాట్లాడుతున్న వ్యక్తికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. ఈ భాష వలన ప్రయోజనం ఎవరికి అంటే వింటున్న వారికి. స్తోత్రం, హల్లెలూయా. వింటున్న వారికి ప్రయోజనకరంగా ఈ భాష ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ భాషను మళ్ళీ వ్యక్తిగత భాషతో మనం పోలిస్తే రెండు మ్యాచ్ కావు. హల్లెలూయా. కొన్నిసార్లు నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు బిషప్ డాగ్ భాషలలో మాట్లాడుతున్నప్పుడు ఒకానొక టైంలో ఏం చేశారంటే ఎవరో ఇట్లనే ఆయన మాట్లాడుతున్న మాట గూగుల్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఒకసారి ఏమో ఒక మాట రిపీటెడ్గా అంటున్నప్పుడు ఆ మాట యొక్క అర్థం చూస్తే ఏదో వేరే భాషలో వేరే
దేశం భాషలో నాకింగ్ అని ఉంది. నాకింగ్ అంటే ఏంటి? తట్టడం, తడుతున్నట్లుగా. అంటే కొన్నిసార్లు మనం మాట్లాడుతున్న భాష వేరే భాషలో అది సరైన విధంగా ఉండుండొచ్చు. తెలుగులో నల్ల అంటే ఏంటి? నల్ల అంటే వాటర్ నల్ల కావచ్చు, లేదంటే నలుపు రంగు కావచ్చు. అదే తమిళ్లో అయితే మంచిది. నల్ల అన్నావు అనుకో, అంటే నువ్వు నల్లగా ఉన్నట్టు కాదు. ఎవరైనా వచ్చి తమిళ అయినా వచ్చి నీ దగ్గరికి రొంబ నల్ల అన్నాడు అనుకో, అరే నన్ను ఇంత మాట అంటాడా? అది కాదు. రొంబ నల్ల అంటే చాలా మంచోడి అన్నట్టు. మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఇబ్బంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ భాషలు ఎవరి కొరకు అంటే అన్యుల కొరకైన భాషలు. స్తోత్రం, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. స్తోత్రం, హల్లెలూయా. ఈ భాషలు ఎవరికి సూచకమై ఉందంటే విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకి ఇది సూచకంగా ఉంది. సూచకం అంటే సైన్ అంటే ఈ భాషలలో మాట్లాడుతున్నప్పుడు దేవుణ్ణి తెలియని వారు విన్నప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి రావడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. ఇక్కడ అపొస్తలుల కార్యములో మనం చూసినప్పుడు దేవుని శిష్యులు అన్య భాషల్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వచ్చి ఆశ్చర్యపోయారు. వీళ్ళకి నా భాష ఎట్లొచ్చు, వీళ్ళు నా భాషలో ఇంత అనర్గళంగా ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళు యూదులు కదా, ఇక్కడ ఈ దేశం సంబంధులు, కానీ మా దేశ భాషలు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, మాకు సంబంధించిన భాషలు వీళ్ళకి ఎలా వస్తున్నాయనే ఆలోచన, ఒక ఆశ్చర్యం వారి జీవితంలో కలిగింది. దేవునిలోనికి వారు వచ్చుటకు అది ఉపయోగపడింది. స్తోత్రం, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యములు చూచి అన్యులు కూడా దేవుని గురించి తెలుసుకోవడానికి ఒకానొక విధానము అన్యుల కొరకైన భాషలు. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా 3వ రకమైన భాషలు ఉన్నాయి. అదేంటి అంటే ప్రవచనాత్మక భాష, ప్రొఫెటిక్ టంగ్. లేదు అంటే సంఘము కొరకైన భాష, టంగ్ ఫర్ చర్చ్. చూడండి దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాటలాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనీయుడి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మందిరములో జరుగుతున్న కొన్ని విషయములను అడ్రస్ చేస్తూ ఉన్నాడు. జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏమి చేస్తే మేలు, ఏమి జరుగుతున్నవనేవి తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఆ సమయంలో సంఘంలో ఏం జరుగుతుందంటే కొంచెము గందరగోళం జరుగుతూ ఉందంట. గందరగోళానికి కారణం ఏంటో తెలుసా? ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? హల్లెలూయా. గందరగోళానికి కారణం ఏంటో జాగ్రత్తగా వినండి. వాళ్ళు సంఘంగా చేరి సంఘంగా కూడినప్పుడు కొందరికి ఏమనిపిస్తుందో తెలుసా? కీర్తనలు పాడాలనిపిస్తుందంట. అంటే కొంతమందికి పాటలు పాడాలనిపిస్తుంది, మరికొందరికి ఏమనిపిస్తుందంటే బోధించాలని ఉందంట, మరికొందరికి తనకు బయలుపరచబడినవి ప్రకటన, అంటే దేవుడు ఏదైనా మాట్లాడినప్పుడు అది చెప్పాలని ఆశ ఉంది. మరికొందరికి భాషతో మాట్లాడాలని ఉంది. మరికొందరికి ఏముందంటే వారు మాట్లాడిన భాషకు
అర్థం చెప్పాలని ఉందంట. అంటే అందరికీ తలా ఒకటి అనిపిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే మందిరంలో గలిబిలి జరుగుతుంది, ఒక ఆర్డర్ మిస్ అయిపోతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని మందిరంలో జరుగుతున్న కార్యక్రమములు ఆర్డర్ వైజ్గా జరుగుతుంటుంది. హల్లెలూయా. జరుగునట్లుగా మనం ఇష్టపడాలి. దేవుని మందిరములో ఒక క్రమము పద్ధతి ప్రకారము క్రమానుసారంగా కార్యక్రమములు జరగాలి. హల్లెలూయా. నీకు పాడాలనిపించినప్పుడు పాడడం కాదు, పాటలకు ఉన్న సమయంలో నువ్వు పాడాలి. నీకు ప్రార్థన చేయాలనిపించినప్పుడు ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన సమయంలో ప్రార్థన చేయాలి. నీకు తిరగాలనిపించినప్పుడు తిరగడం కాదు, మందిరం అయిపోయాక తిరగాలి. నీకు సాక్ష్యం చెప్పాలనిపించినప్పుడు సాక్ష్యం చెప్పడం కాదు, సమయం ఇవ్వబడినప్పుడు చెప్పాలి. అన్నిటికీ ఒక టైం అనేది ఉంది. హల్లెలూయా. సమయము సందర్భం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. సమయము సందర్భానుసారముగా అధికారులకు లోబడి మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. జాగ్రత్తగా. కొన్నిసార్లు సమయము సందర్భము లేకుండా ప్రవర్తిస్తే అది వేరే వాళ్ళకు ప్రయోజనకరంగా ఉండదు. ఎవరైనా మరణించినప్పుడు వెళ్ళి కళ్యాణమే వైభోగం అన్నాం అనుకో, ఏమంటారు? అరే భలే పాడుతున్నాడు కదా అంటారా? ఎందుకంటే అక్కడ ప్రయోజనకరంగా లేదు. అది పరిస్థితులను సందర్భములను అర్థం చేసుకొని ముందుకు సాగాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేనికి ఇవ్వబడిన సమయంలో అది జరిగించుటకు మనం ఆలోచన కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా మనం నడిపింపబడాలి. అప్పుడు అది అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కొందరికి ఏమనిపిస్తుందంట, పాటలు పాడడం తప్ప అంటే తప్పు కాదు. ప్రవచించడం తప్ప అంటే తప్పు కాదు. దేవుడు వారికి తెలియపరిచినవి చెప్పడం తప్ప అంటే తప్పు కాదు. కానీ ఏది ఏ సందర్భములో చేయాలనేది మనము ఆలోచించి ముందుకు సాగాలి. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా. 27వ వచనం చూడండి. భాషతో ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. స్తోత్రం. భాషలలో ఎవరైనా మాట్లాడితే వంతులుగా మాట్లాడాలంట. ఈ భాషలు ఎవరి కొరకు అంటే సంఘం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. అంటే ఈ భాషలు మాట్లాడినప్పుడు దానికి అర్థము చెబితే వచ్చిన వాళ్ళకి అది ప్రయోజనకరం. అంతే కదా? ఇప్పుడు ఏదైనా నేను భాషలో మాట్లాడుతున్నప్పుడు వింటున్న మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఏ భాష అయితే మీకు అర్థమవుతుంది? ఒకవేళ అన్యుల కొరకు అయితే, ఒకవేళ నువ్వు అన్యుడు అయితే, నేను మాట్లాడుతుంది నీ భాష అయితే వింటున్నా నీకు అర్థం కావచ్చు. అయితే ఈ ప్రవచనాత్మకమైన భాష మాట్లాడుతున్నప్పుడు అందరికీ అర్థం కాదు. కాబట్టి ఆ మాట్లాడిన మాటలకు అర్థం చెప్పడము కూడా ఆశీర్వాదకరమని పౌలు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత వ్యక్తిగత భాష మాట్లాడవచ్చా? వ్యక్తిగత భాషతోటి మాట్లాడవచ్చా? వ్యక్తిగత భాష మాట్లాడుతున్నామంటే ఎవరితో మాట్లాడుతున్నట్లు? దేవునితో మాట్లాడుతున్నాం. వింటున్న వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు. అయితే వింటున్న వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అందరూ కలిసి అన్య భాషల్లో మాట్లాడవచ్చు. ఉపవాస ప్రార్థనలకు వచ్చినప్పుడు మనము అనేక సార్లు అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటాము. స్తోత్రం. హల్లెలూయా. అన్య భాషల్లో బలపడాలి, అన్య భాషల్లో ముందుకు సాగాలన్నవారు ప్రార్థనలలో పాల్పొందండి. ఉపవాస ప్రార్థనలో అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు భాషల వరం ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు అందరికీ అర్థం కావు. అంటే అందరూ కలిసి ఒక్కసారే వ్యక్తిగత
భాషలలో మాట్లాడుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటున్నారు. అట్లా మాట్లాడడం తప్పేం కాదు. హల్లెలూయా. అంటే భాషలలో మందిరంలో భాషలో మాట్లాడితే ఖచ్చితంగా ఎవరైనా దాన్ని ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరము లేదు. దేవునితో మాట్లాడుతున్న భాషలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు దానికి అర్థము చెప్పాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ప్రవచనాత్మక భాషలో మనం మాట్లాడుతున్నప్పుడు మాత్రము అది సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేయాలి. కాబట్టి భాషలలో మాట్లాడిన వ్యక్తి మాటలు వేరే వాళ్ళు వాటిని తర్జుమా చేసి వచ్చిన వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడం కూడా ఆశీర్వాదకరమని ఆ రోజులలో సంఘ కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితులను బట్టి, అక్కడ వస్తున్న ఇబ్బందులను బట్టి పౌలు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రవచనాత్మకమైన భాషలలో మాట్లాడుతున్నప్పుడు అది ఎవరికి ప్రయోజనము అంటే మందిరానికి ప్రయోజనము. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఏమైనా భాషలలో మాట్లాడి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. మాట్లాడిన తర్వాత ఆ మాటల యొక్క అర్థము దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆ మాటలు కూడా పంచుకోవడము ఆశీర్వాదకరం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడలముగా ఇవి అర్థం చేసుకోవాలి. ప్రవచనాత్మకమైన భాషలు మాట్లాడుతున్న వారికి ఒక ఇంటర్ప్రెటర్ అవసరం. ఎవరు అవసరము? మాట్లాడుతున్న మాటలను తర్జుమా చేసే వ్యక్తి అవసరము. హల్లెలూయా. కాబట్టి ఈ భాషలలో మాట్లాడేది అనేది మన జీవితంలో ఎంతగానో ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. భాషలలో మాట్లాడుతున్నప్పుడు ఈ లోకములో ఉన్నవారు కొన్నిసార్లు మనల్ని ఎట్లా చూడవచ్చు అంటే, వీళ్ళకి ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఆలోచన లేదా, వీళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దేవుని వాక్యములో తెలియపరచబడింది, మనం మాట్లాడుతున్న మాటలు దేవునికి అర్థమవుతాయి. మనుష్యులెవరికి కూడా అది అర్థం కాదని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి వ్యక్తిగత భాషలో మనం బలపడాలి. అదే విధముగా అన్యుల కొరకైన భాషలు దేవుడు అవసరాన్ని బట్టి ఇచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవాలి. తరువాత ప్రవచనాత్మకమైన భాషలు కూడా మనం మాట్లాడడం ఆశీర్వాదకరం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ భాషలన్నీ కూడా దేవుని వాక్యములో మనకు పొందుపరచబడి మన క్షేమాభివృద్ధి కొరకు అనుగ్రహించబడ్డాయి. వీటిని మనం ఉపయోగించుకొని పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయుచున్న కొలది మన జీవితములు అభివృద్ధి పరచబడతాయి. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలి అంటే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయడం ఆశీర్వాదకరం. కొన్నిసార్లు దేవుని చిత్తం ఏదో నీకు తెలియదు కనుక పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉండి ఆయన నడిపింపు ద్వారా నీకు వాక్శక్తిని అనుగ్రహించి నీ క్షేమాభివృద్ధి కొరకు దేవుని చిత్తం నీ జీవితంలో జరుగునట్లుగా నీకు సహాయం చేసి ప్రార్థన చేసే కృపను అనుగ్రహిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా అన్య భాషల్లో మాట్లాడనే ఆ ఆశ కూడా మన జీవితంలో ఉండాలి. భాషలలో మాట్లాడాలనే ఆసక్తి మన జీవితంలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. భాషలలో మాట్లాడే వరమును కృపను ఇచ్చేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే మనం ఆశ కలిగి ఆయన వైపుకు వచ్చినప్పుడు. ఆశ కలిగిన వారికి దేవుడు అనుగ్రహించే దేవుడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఈ లోక సంబంధమైన తండ్రి ఒక కుమారుడు చేపనడిగితే పామునిచ్చునా, రొట్టెనడిగితే రాయినిచ్చునా, ఈ లోక సంబంధమైన తండ్రే తన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి ప్రయాసపడుతుంటే పరలోకమందున్న తండ్రి ఆయన్ని అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంట. స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు అనుగ్రహించే గొప్ప వాటిలో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే
పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకోవడం అనేది గొప్ప దీవెన. ఆయన మనల్ని బలపరిచి, మనల్ని నడిపించి, ఆయన చిత్తానుసారముగా ప్రార్థన చేసే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది భాషలలో ప్రార్థన చేస్తారు? చేస్తున్నారు. భాషలలో ప్రార్థన చేసేవాళ్ళు మళ్ళీ ఒకసారి. ఎంతమందికి భాషలలో ప్రార్థన చేయాలని ఆశ ఉంది? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆశ కావాలి మనకి. రిక్వైర్మెంట్ ఏంటి? ఆశ కలిగి దేవుడు కనుక ఇచ్చేది, దేవుని వైపుకు మనం చూసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. మనం పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ, జీవిస్తూ, దేవుని వలన దీవించబడి, ఈ లోకములో మనం వెలుగుగా ఆశీర్వాదకరంగా జీవించాలని యేసు ప్రభు 2000 సంవత్సరముల క్రితము నీ కొరకు, నా కొరకు, మానవాళి అంతటి కొరకు పరలోక వైభవమును విడిచి ఈ లోకమునకు దిగి వచ్చాడు. ఆయన ఈ లోకమునకు దిగి వచ్చి మనుష్యుల పాపముల నుంచి మనుష్యులను విడిపించి, తండ్రితో వారిని జతపరచడానికి, ఏకము చేయడానికి, తండ్రికి దగ్గరగా చేయడానికి మనకు పడాల్సిన శిక్ష, మన పాపములకు పరిహారార్థ బలిగా ఆయన మారిపోయాడు. ఆ కలువరి శిలువ మీద ఆయన రక్తమును కార్చి, ఆయన విలువైన ప్రాణమును మనందరి కొరకు అర్పించి, మరణించి 3వ దినమున తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. పునరుద్ధానమైన దేవునికి మహిమ చెల్లిస్తూ ఒకసారి అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మనము నమ్మిన దేవుడు మరణమును జయించిన దేవుడు. ఆయన నమ్ముకున్న మన జీవితములో ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించి మనకు సహకారముగా, మనల్ని ఆదరించే వ్యక్తిగా, మనల్ని నడిపించే వ్యక్తిగా, మనల్ని ప్రోత్సహించే వ్యక్తిగా, మనల్ని దీవించే వ్యక్తిగా ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన ఆత్మను కలిగి ఉంటున్న మన జీవితంలో దేవుని నడిపింపు ఇంకా బలముగా జరిగి మనం ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ఈరోజు కొన్ని విషయములు దేవుని వాక్యములో నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. అన్య భాషల గురించి అనేక విషయములు దేవుని పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య భాషలలో మాట్లాడడం అనేది దేవుడిచ్చిన వరము. అన్య భాషలలో మాట్లాడుతున్న వ్యక్తి దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషులెవరు అర్థం చేసుకోకపోవచ్చు, వారికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి సమస్తం అర్థమవుతుంది. దేవుని చిత్తానుసారముగా నువ్వు ప్రార్థన చేస్తావు. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. ప్రూఫ్ టంగ్, అన్యుల కొరకైన భాష, ఇది వినేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. 3వది ప్రవచనాత్మకమైన భాషలు. ఇది సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము అభివృద్ధి కొరకు, సంఘములో దేవుని కార్యములు జరుగునట్లుగా, సంఘము ఉజ్జీవింపబడినట్లుగా, సంఘము దేవుని మహిమ కొరకు జీవించున్నట్లుగా దేవుడు అనుగ్రహించిన భాషలు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేయాలని నీకు ఆశ ఉందా? ప్రార్థన చేస్తూ దేవుని వైపుకు చూద్దాం. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఒకవేళ నీకు ఆశ ఉన్నట్లయితే దేవుణ్ణి అడుగు, ఆశ ఉన్నట్లయితే దేవుణ్ణి అడుగు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా, నీకే మహిమ చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు,
ఎవరైనా భాషలలో మాట్లాడాలని ఆశ ఉంటే స్టేజ్ దగ్గరికి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆశ కలిగిన వారు, నేను భాషలలో మాట్లాడాలని నాకు ఆశ ఉంది అని ఆశ కలిగిన వారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు వాక్శక్తిని అనుగ్రహించి నిన్ను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను భాషలలో మాట్లాడట్లేను, కానీ నాకు మాట్లాడాలనే ఆశ నాకు ఉంది అని ఆశ కలిగిన వారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇంకెవరైనా ఆశ కలిగిన వారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. ప్రార్థన చేస్తూ దేవుని వైపుకు చూద్దాం. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తున్నాం. స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభువా. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. ఇంకెవరైనా ఉన్నారా భాషలలో మాట్లాడాలని ఆశ కలిగిన వారు? మీ కొరకు ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా, యేసయ్యా నీకే వందనాలు. అదేవిధంగా ఈ వీడియో ద్వారా ఎవరైనా చూస్తున్నవారు భాషలలో మాట్లాడాలని నాకు ఆశ ఉంది అన్నవారు ప్రార్థనలో ఉండండి. దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేయండి. మన బ్రోషల రకల రేబో లేరిమషన బ్రహల బ్రోకోలో రోషల రిబా. థ్యాంక్ యూ జీసస్. మన బ్రోషల రకల రబా మౌరోషన బ్రికిని బ్రుషల రబోకోలో రోషల రిబా. థ్యాంక్ యూ జీసస్. భాషలలో మాట్లాడేవారు మాట్లాడండి, నాతో కలిసి ప్రార్థన చేయండి. బయటికి ప్రార్థన చేయండి. వాక్శక్తినిచ్చిన కొలది గట్టిగా ప్రార్థన చేయండి. ఇంకా ధారాళంగా మాట్లాడే కృపను దేవుడు నీకు అనుగ్రహించలాగున ప్రార్థన చేయి. స్తోత్రం మానా బ్రషల్ల రెహల్ల రిబో రిహాంద రామ షల్ల బ్రోహోలో రొకోటోలో రిబా లిబ్రిషన్న బ్రహన్న బ్రోకోలో రిబా. ప్రార్థన చేయండి. బయటికి ప్రార్థన చేయండి. మన బ్రోషల్ల లిగి రిబా షన్న బ్రోహోలో రొకోలో రిబా. యేసయ్యా నీకే వందనాలు. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ గాయపడిన హస్తంతో ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డ యేసు నామముల భాషలలో మాట్లాడే కృపను అనుగ్రహించబడును గాక. యేసు నామములో నోరు తెరిచి అన్య భాషల్లో మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. నీకు రాని భాష నీకు అర్థం కావాల్సిన అవసరం లేదమ్మా, దేవుడు వాక్శక్తిని ఇస్తాడు. ప్రార్థన చేయి. బయటికి ప్రార్థన చేయి. వచ్చే 2-3 మాటలైన ప్రార్థన చేయి. నీకు వచ్చిన భాష కాదు కానీ దేవుడు అనుగ్రహించే భాషలో మాట్లాడు. మన బ్రొషలని మహన్న బ్రొకోలోరియా లెరిమషన్న బ్రొహోలో రొకోలోరియా లరి మహన్న బ్రొకోలో రొషలరిబా. యేసయ్యానికే వందనాలు. ముందుకు రండి. యేసయ్యానికే వందనాలు. ముందరికి రండి అమ్మా, ముందరికి అడిగేయండి. యేసయ్యానికే స్తోత్రములు, యేసయ్యానికే వందనాలు. యేసయ్య బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆశ కలిగిన ప్రాణములను తృప్తిపరిచే దేవుడవు తండ్రి. బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భాషలలో మాట్లాడే కృప యేసు నామములో అనుగ్రహించబడును గాక. నోరు తెరిచి మాట్లాడు. మన బ్రషల రిహేల బ్రోకోలో రిష్ లిబ్రిషన బ్రకల రబో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. యేసు రక్తమే జయం. యేసయ్యానికే వందనాలు. నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యానికే వందనాలు. వాక్శక్తిని అనుగ్రహించండి ప్రభువా. అన్య భాషల్లో ప్రార్థించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. నీ ఆత్మతో నింపండి. మన బ్రషలని నీని మషన్న బ్రోహోలో రొకోలో రిబా. థ్యాంక్ యూ జీసస్. అమ్మ ముందరికి రావాలి. ముందరికి అడిగే అమ్మ, ముందరికి అడిగే. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే స్తోత్రములు ప్రభువా. బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డ ఆశ కలిగి ఉంటుండగా తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా వాక్శక్తి యేసు నామములో అనుగ్రహించబడును గాక. యేసు నామములో భాషల్లో మాట్లాడును గాక. యేసు నామములో అన్య భాషల్లో తండ్రి ప్రార్థన చేసే కృపను దయచేయండి. మాట్లాడమ్మా, నోరు తెరిచి మాట్లాడు. నీరి షనన్న మొహన్న కొట్రోలోరియా లేరిమా షల్ల బ్రోహోలో రొకోటోలో రిబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికే వందనాలు. బిడ్డలకి సహాయం చేస్తున్నందుకు వందనాలు. యేసయ్యా నీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు. ఈ రోజు నుంచి తండ్రి బిడ్డల జీవితంలో పరిశుద్ధాత్మలో మాట్లాడే ప్రార్థించే కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. అదేవిధంగా తండ్రి ఎవరైతే ఈ వీడియో ద్వారా తండ్రి ఈ వాక్యం వింటున్నారో, ఎవరైతే ఆశ కలిగి తండ్రి భాషలలో మాట్లాడాలనే
కోరిక, ఆశ కలిగి నీ వైపుకు చూస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో యేసు నామములో వారికి వాక్శక్తి అనుగ్రహించబడునుగాక. అన్య భాషల్లో మాట్లాడే కృపను, వరమును పరిశుద్ధాత్మ వలన యేసు నామములో పొందుకో. యేసు నామములో అన్య భాషల్లో మాట్లాడండి. దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు వాక్శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్తోత్రం రాలా షలరి మోహన్ కొట్రోలో రీబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవా, నీ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. నీ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. బిడ్డల్ని బలపరచండి ప్రభువా. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారికి వాక్శక్తి యేసు నామములో అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మీ కార్యములకై వందనాలయ్యా, మీ సహాయముకై వందనాలు. నీ కృప నుంచి నడిపించమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి కొందరు మాట్లాడుతూ ఉన్నారు. అందుని బట్టి దేవుని మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా భాషల్లో మాట్లాడాలనే ఆసక్తి మనకు ఉండాలి.